దేవుడు సంఘాన్ని చాలా ఉన్నతంగా, ఎంత ఉన్నతంగా అంటే ప్రతిష్ఠింపబడిన రాయిని, ప్రతిష్ఠింపబడిన పునాదిని, ప్రతిష్ఠింపబడిన సజీవమైన రాళ్లతో ఆయన తన మందిరాన్ని కట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అలా అంటే ఆయన నీతి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, అంటే సియోను అంటే సంఘం, సియోను అంటే సంఘం, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరక ఉండను. అంటే ఇక్కడ నీతి, రక్షణ. దేని నీతి? సంఘం యొక్క నీతి. సంఘము యొక్క నీతి రెండు, సంఘము యొక్క రక్షణ లేదా సంఘం ద్వారా వచ్చే రక్షణ. సియోను యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, సూర్యకాంతి ఎంతగా అయితే ప్రజ్వరిల్లుతూ, సూర్యకాంతి ఎంత మందికి వెలిగించి ఎంతమందికి కనబడేటట్లుగా, సూర్యకాంతి ఎంతమందికి అంటే సూర్యకాంతితో పోల్చాడు క్రీస్తు సంఘం యొక్క నీతిని. అంటే లోకంలో నీతి లేదు, లోకంలో న్యాయం లేదు, ధర్మం లేదు, లోకంలో దేవుడు ఆశించినటువంటి ఫలాలు మనకు కనబడవు. అయితే లోకంలో ఏదైతే లేదో, మనుషులు ఏ విషయంలో అయితే నశించిపోయారో అది సంఘంలో చూడాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి ఆయన అంటాడు, ఆయన సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు. మరి కనబడుతుందా? నీ పవిత్రత, నీ పరిశుద్ధత, నీ నీతి, నీ నిజాయితీ, నీ యథార్థత సూర్యకాంతి వలె కనబడుతుందా? లేదులేండి, వీళ్ళు కూడా బయట మనుషులు అంటూలేనండి, అందరూ ఎలాగో వీళ్ళు కూడా అంతేనండి, ఆడిన మాట అందరూ తప్పుతారు, వీళ్ళు తప్పుతారండి, లేకపోతే నీతి తప్పే మనుషులండి, న్యాయం తప్పే మనుషులండి, మాట మార్చే మనుషులండి. ఇదా దేవుడు కోరుకున్నది? సియోను నీతి సూర్యకాంతి వలె కనపడాలంట. అప్పటి వరకు నేను సియోను పక్షాన ఉంటాను, నేను మౌనంగా ఉండను అన్నాడు. దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, రక్షణ లోకానికి అంతటికి వెలిగినవారు. యెరూషలేము పక్షమందు నేను ఊరకే ఉండను. 132వ కీర్తనలో 132వ కీర్తన, ఆ సియోనులో పనిచేసేటువంటి యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక అన్నాడు 9వ వచనంలో. 132వ కీర్తన 9వ వచనంలో దాని కింద వచ్చింది, దాని కింద వాడు. కాబట్టి నీ యాజకులు సంఘము నీతి సూర్యకాంతి వలె దీపం వలె రక్షణ వెలుగుచుండు వరకు నేను ఊరకుండా అన్నాడు కదా. ఈ సంఘంలో పనిచేసేటువంటి వారు ఎవరంటే యాజకులు. ఇప్పుడు యాజకుల యొక్క వస్త్రధారణ ఏంటంట? నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక. యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకోవాలి, నీతిని వస్త్రంగా ధరించుకుందురుగాక. 16వ వచనంలో చెప్పాడు, దాని యాజకులు అంటే ఆ సియోను యొక్క యాజకులు, సంఘం యొక్క యాజకులు రక్షణను వస్త్రముగా ధరింప చేసేదను.
కాబట్టి యాజకులు, సియోను యొక్క యాజకులు రక్షణను ఏం చేస్తారంట? వస్త్రముగా ధరింపజేసేదను. క్రొత్త నిబంధనలు అనేక సార్లు మీరు విసర్జించండి, విడిచిపెట్టేయండి, ధరించండి అంటాడు. కాబట్టి క్రైస్తవుడు వదిలిపెట్టేయాల్సినవి ఉన్నాయి, చంపేయాల్సినవి ఉన్నాయి. అదే సమయంలో క్రైస్తవుడు లోకానికి అతీతంగా ధరించుకుని బ్రతకాల్సినవి ఉన్నాయి. ధరించుకుని బ్రతకాలి అంటే సియోను యొక్క యాజకులు నీతిని వస్త్రంగా ధరించుకుంటారంటే కనబడేవాడికి ఏం కనబడుతుంది? నీతి కనబడాలి, నీ రక్షణ కనబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాల్లో అక్కడ మాట్లాడుతూ, ఒకవేళ ఎవరైనా క్రీస్తు యేసునందు బాప్తిసం పొందినటువంటి వారు ఉంటే అందులో భేదం ఏమీ లేదు అన్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి సియోను యాజకులైతే నీతిని, రక్షణను వస్త్రంగా ధరిస్తే, ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారు అంటే బాప్తిసం పొందిన అంటే ఎవరు? మళ్ళీ బాప్తిస్మం పొందిన వారు అంటే మళ్ళీ యాజకులు. యాజకులు రాజులు, రాజులేని యాజకులు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకుంటే, నల్ల వస్త్రాలు ధరించుకుంటే అలా కనబడతాం. తెల్ల వస్త్రాలు ధరించుకుంటే నువ్వేం ధరించుకుంటే అది కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము అంటే యాజకులుగా, దేవుడు కోరిన సియోనుగా. యాజకుడు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 14 వచనాల్లో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 12వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా రాయబడింది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినొకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఒకరినొకడు సహించండి, ఒకరినొకడు క్షమించండి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించండి. ఎన్నున్నా ధరించాల్సినవి ఇక్కడ? 12వ వచనంలో, 13వ వచనం, 14వ వచనంలో, 12వ వచనంలో పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సు, జాలిగల మనస్సు. యాజకులు జాలిగల మనస్సు. తర్వాత దయాళత్వమును, దయను. తర్వాత వినయము. ఆ తర్వాత సాత్వికమును. తర్వాత దీర్ఘశాంతమును. తర్వాత క్షమించండి, క్షమాగుణము. పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి వీటన్నిటిపైన ప్రేమను.
అంటే సియోను యొక్క నీతి, ఇది ఎన్నో వచనం ఇది? యెషయా గ్రంథం 62:1-2 వచనాల్లో సియోను సంఘం యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు నేను ఊరక ఉండను. అంటే నేను పనిచేస్తానే ఉంటాను. సియోను పక్షాన్ని దేవుడు పనిచేస్తానే ఉంటాడు సంఘం. అంటే ఇక్కడ సంఘం యొక్క ఈ స్థితి లోకానికి అంతటికీ కనబడమాట అండి. అది అంటే సంఘం ద్వారా దేవుడు కోరుకున్నాడు ఇది లోకానికి కనబడాలి. అందుకే ఏం చెప్పాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పే నిస్సారం అయిపోతే దేనివల్ల సారం పొందుతుంది? అది మనుషుల చేత త్రొక్కబడి బయట పారవేయబట్టుకి కానీ మరి దేనికి అది పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండే పట్టణం మరుగుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది అందరికీ కనబడుటకే, ఇంట నుండి వారందరికీ కనబడుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని యొక్క రాజ్యంలో పౌరులు మీ వెలుగును ప్రకాశింపనీయండి. సియోను యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు. అంటే సంఘం నుంచి దేవుడు ఎంత ఆశిస్తున్నాడో అర్థం చేసుకోండి ఒకసారి. సంఘంలో ఒక వ్యక్తి ఉంటే ఎంత దీవెనది. సంఘంలోనే పాప క్షమాపణ కావాలంటే సంఘంలోనే, రక్షణ కావాలంటే సంఘంలోనే, దేవుడు కొన్ని నీతిని జరిగించాలంటే సంఘంలోనే, పరిశుద్ధతను సాధించాలంటే సంఘంలోనే, ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలంటే అది సంఘంలోనే, ఒక వ్యక్తి శాశ్వతమైన నిత్యత్వంలోనికి ప్రవేశించాలంటే అది సంఘం ద్వారానే. సంఘానికి వెలుపటి ఏమీ లేదు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం సంఘంలోనే అన్నాడు. అది కుమారత్వమైన, పాప క్షమాపణ కొరకు బలైన, సమస్త దుర్నీతి నుండి నువ్వు విడుదల పొందడమైనా, పాపం నుంచి విడుదల పొందడమైనా, నీతిమంతుడిగా నువ్వు తీర్చబడ్డమైనా, అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి సంఘం కంటే సురక్షితమైన స్థలం ఎక్కడుంది? అంతకంటే ఉన్నతమైన ఎక్కడుంది? అంత ఉన్నతంగా దేవుడి సంఘాన్ని చూస్తుంటే ఆ సంఘం పక్షంగా నేను సైలెంట్గా నేను ఉండను, నేను పని చేస్తాను ఆయన అంటుంటే, సంఘంలో ఆ నీతి కనపరచాలనే ఆలోచన లేకుండా, న్యాయం ప్రదర్శించాలనే ఆలోచన లేకుండా లోకంలో ఉండే మనుషుల్లాగా సంఘం కూడా ప్రవర్తిస్తుంటే సంఘం ఎలాగవుతుంది? అది సంఘం ఎలా అవుతుంది? కాబట్టి ఆయన సియోనును కోరుకున్నాడు, విశ్రమస్థానంగా కోరుకున్నాడు అని చెప్పాడు. సియోనును ఆయన విశ్రమస్థానంగా కోరుకున్నాడు. 110వ కీర్తనలో 2వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన పరిపాలన సియోనులో నుండే కొనసాగాలని కోరుకున్నాడు ఆయన. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు అంటే పరిపాలన ఇప్పుడు ఎక్కడి నుంచి కొనసాగాలి? ఇప్పుడు నీతి సూర్యకాంతి వలె కనబడాలి, రక్షణ దీపం వలె వెలుగుచుండాలి. మూడోది ఆయన పరిపాలనా దండం, దేవుని యొక్క పరిపాలన ఎక్కడి నుంచి సాగాలంటే ఇప్పుడు ఇది మళ్ళీ సియోనులో నుండి దేవుడు పరిపాలిస్తాడు. అయితే దేవుడు సర్వలోకాన్ని పరిపాలించేవాడు. ఆకాశమును తన నివాసము నుండి ఆయన తన కార్యక్రమాలు చేపట్టేటువంటి వాడు. సొలొమోను అద్భుతమైనటువంటి మందిరాన్ని ఆయన కొరకు కట్టించిన తర్వాత సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఏమన్నాడు అని అంటే, అయ్యా నేను కట్టించాను మందిరం, ఇది నీకు ఏ పాటిది సరిపోతుందా అసలనే? ఎందుకంటే దేవుడు హస్తకృతములైన ఆలయముల్లో అయినా నివసించడం. మొదటి రాజుల గ్రంథం
మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం మనం చూసినప్పుడు, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. అసలు ఈ లోకంలో నివాసమే చేయడంట. అసలు ఆయన ఈ లోకంలో నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సైతం నేను పట్టజాలం. ఆకాశం మహాకాశమే దేవునికి సరిపోదు. నువ్వు కట్టించే చిన్న దేవుడి గది అంట, చిన్న గది దేవుడి గది. ఇల్లు కట్టేటప్పుడు అన్ని ప్లాన్ చేసి అందులో బాత్రూము వంట రూమ్ అన్ని పెట్టి చిన్న దేవుడి గది కడతారు. నీ బెడ్రూమ్ కంటే దేవుడి గది పెద్ద ఉంటుందా చిన్నది ఉంటుందా? చిన్నదే, జోళ్ళు పెట్టుకునే స్టాండ్ లాగా ఉంటుంది. అంత చిన్నది కట్టుకుంటాం దేవుడి గది అంటే. అందులో దేవుడు పట్టేస్తాడా? సొలొమోను ప్రపంచ వింతల్లో ఒక వింతగా కట్టించాడు. బంగారంతో, వెండితో, గొప్ప గొప్ప కలపతో దీన్ని కట్టించిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రతిష్ఠించడానికి ప్రార్థన చేస్తా అంటున్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశము సైతం నిన్ను పట్టజాలు. నేను కట్టించిన ఈ మందిరం నీకు ఎలా పడుతుంది? నేను కట్టించిన ఈ మందిరం నీకు పడుతుందా? ఇది పట్టదు. అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నాడు. ఏంటంట 30వ వచనంలో, మరియు నీ దాసునైన నేను నీ జనులైన ఇశ్రాయేలు స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని, నీ నివాస స్థానమైన ఆకాశమందు అంటే దేవుడు నివసించేది ఎక్కడ? దేవుడు నివసించే అఫీషియల్ రెసిడెన్స్ పరలోకం. ఇది అఫీషియల్ రెసిడెన్స్. ఇది దేవుడు ఇక్కడ నుంచి మళ్ళీ స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు తెలుసా? సొలొమోను కట్టించినటువంటి దేవాలయానికి ఇవ్వలేదు. ప్రపంచం ఎంతలో ఒక వింతగా కట్టించాడు ఆయన, దానికి ఇవ్వలేదు. అఫీషియల్ రెసిడెన్స్ తర్వాత ఆయన మళ్ళీ ఇచ్చిన స్థానం ఏంటంటే మళ్ళీ సంఘానికి ఇచ్చాడు. సంఘం అంటే నేను కోరుకున్న స్థానం అన్నాడు, నిత్య విశ్రమ స్థానం అన్నాడు. సంఘము నుండి, సియోను నుండి నా పరిపాలన సాగజేసుకుంటాను అన్నాడు. కాబట్టి దేవుని యొక్క అఫీషియల్ రెసిడెన్స్ ఎక్కడంటే, నీవు ఆకాశము నుండి, మాట చదవండి అది ఇంకోసారి, ఆకాశమును నీ నివాస స్థలము నుండి. అనేక సార్లు ఉంటుంది ఆ అధ్యాయంలో ఆ మాట. నువ్వు భూమి మీద ఉండవు, కానీ భూమి మీద ఉండనటువంటి వాడు భూమి మీద కోరుకున్నాడు. ఆయన దేవుడు సియోనుని ఏర్పరచుకున్నాడు. యెషయా గ్రంథం 28:16లో, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఆయన నివసించడానికి ఒక రాయిని వేసుకున్నాడంట. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఇప్పుడు దేవుడు భూమి మీద నివసించడానికి అనుకూలమైనటువంటి ఈ సియోనును కట్టడానికే నేను న్యాయమును కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెట్టేదను. కొలనూలు, మట్టపు గుండు ఎక్కడుంటాయి ఇవి? కొలనూలు అంటే ఏంటి తెలుసా మీకు? మట్టపు గుండు. తాపి మేస్త్రులు లేదు. కొలనూలు అంటే వాటర్ లేవునా? ఓకే, తాడు కట్టి పైన గుండు కొడుతుంటారు. ఓడంబరమా? ఓడం. మట్టపు గుండు అంటే మూల మట్టమా, లేకపోతే లెవెల్ చూసేది పైన వాటర్ లెవెల్. ఓకే, ఇప్పుడు కొలనూలు, మట్టపు గుండు దేనికి ఉపయోగపడతాయి? కట్టుబడికి ఉపయోగించే వస్తువు.
ఇప్పుడు దేవుడు తన రెసిడెన్స్ ఆకాశం అనేటువంటి తన నివాస స్థలం నుండి సియోనుకు మార్చుకోవడానికి ఒక మూలరాతిని అంట, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, మూలరాయిని. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది. అంటే ఆయన దీనికి ప్రతిష్ఠింపబడిన ఒక రాయి వేసుకున్నాడు, మూలరాయి. మూలరాయి మీద నుండి ప్రతిష్ఠింపబడినటువంటి పునాది వేసుకుంటున్నాడే, ప్రతిష్ఠింపబడిన పునాది. మూలరాయి ఇక్కడ ఎవరక్కడ? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ కట్టుబడి కట్టడానికి పైనేమో సజీవమైన రాళ్ళతో కడతాడు, పైన సజీవమైన రాళ్ళను పేర్చుకుంటే వెళ్తున్నాడు పైన. ఇప్పుడు ఇది కట్టడానికి కొలనూలు ఏమన్నాడు? నీతి కాదు, న్యాయము కొలనూలు గాను, నీతి మట్టపుకుండు గాను. కొలనూలేమో న్యాయం, నీతేమో మట్టపుగుండు. అంటే సంఘాన్ని దేంతో కడుతున్నాడు? నీతి న్యాయంతో కడుతున్నాడు. ఇప్పుడు సంఘంలోనికి ప్రవేశించాలన్నా, సంఘంలో ఒక వ్యక్తి ఉండాలన్నా, సంఘ సభ్యుడిగా కొనసాగాలన్నా దేవుడు ఎప్పటికప్పుడు దేంతో చెక్ చేస్తాడు? మట్టపుగుండు కొలనులతో చెక్ చేసుకుంటా ఉంటాడు. కాబట్టి పెట్టాడు, పెట్టిన తర్వాత చూశాడు, గోడను చూశాడు, మేస్త్రి చూస్తాడు, కరెక్ట్గా ఉంటే పర్లేదు, కరెక్ట్గా లేకపోతే ఏం చేస్తాడు? ఇసురు కొడతాడు, దాన్ని చెక్కుతాడు చక్కగా. ఇసురు కొట్టడు రాయిని. ఒకవేళ దానికి సరిపోలేదు అనుకోండి, దాన్ని చేసి కరెక్ట్గా చెక్ చేసుకుంటాడు, చూసుకుంటాడు, లోపలికి అదుముకుంటాడు, లేదా బయటికి ఎండుతాడు. సరిపోలేదు. పరిశోధించబడిన రాయి అంట, పరిశీలించబడిన రాయి అంట, అమూల్యమైన రాయి అంట. ఎవరితో పడితే వాళ్ళతో కట్టేసేది కాదు సంఘం. ఏ రాయి పడితే ఆ రాయి పనికొచ్చేది కాదు దానికి. ఏ రాయి పడితే ఆ రాయి పనికొచ్చేసేది కాదు. ఇల్లు కట్టడానికి మనం వేసుకునే పునాది కానీ, ఐరన్ కానీ, లేదా దానికి ఉపయోగించే మెటీరియల్ కానీ, ఇసుక కానీ, లేదా దానికి ఉపయోగించే పెక్క కానీ, సిమెంట్ కానీ, కొంతమంది ఏదో ఒకటి కొనేసి వేస్తారు. కానీ కొంతమంది దాన్ని జాగ్రత్తగా ఏ కంపెనీ బాగుంటుంది, ఏ సిమెంట్ బాగుంటుంది అని ఆలోచించి వాడతారా? ఐరన్, ఏ ఐరన్ బాగుంటుంది? కొంతమందికి అది ఏం అవసరం లేదు, ఏదో ఒక ఐరన్ తీసుకొచ్చి పడతారు. వాళ్ళ స్టీల్ బాగుంటుందండి ఇది అన్నారు అనుకోండి, అది వాడతారు. పెక్క ఉందనుకోండి, దాంట్లో సైజ్ ఎంత, అది క్వాలిటీ ఉందా లేదా, నాకు క్వాలిటీ కుదరకపోతే నాకు పంపించేస్తాను లారీ అంటారు. ఇసుక అంటే ఇక్కడ చూడండి సార్, 16 వచనం చూడండి, యెషయా గ్రంథం 28:16. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. దేవుడంట పునాదిగా రాయిని వేసాడంట. ఏ రాయిని వేసాడైనా? అది పరిశోధించబడిన రాయి. దాన్ని టెస్ట్ చేశాడు. దాన్ని అది పనికొచ్చేదా, పనికిరాందా, నేను కట్టబోయేటువంటి మందిరానికి సరిపోతుందా, తగిందేనా కాదా? ఎందుకంటే ఈ సియోను ద్వారా తరతరాల యుగాలు మయం పొందాలని కోరుకుంటున్నాడు. సియోన్లో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. సొలొమోను అంతకంటే అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. కానీ ఆయన ఏమన్నాడు? లేదు లేదు, అది సరిపోయేది కాదు, నేను కుదరదు అందులో. కానీ ఇక్కడ ఆయన పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ప్రజలు ఏం చేశారంటే ఇది పనికిరాని రాయి అని చెప్పి సిలువేశారు. ఇది పనికిరాని రాయి పడేశారు, తీసి పక్కన పడేశారు. ఇది మాకు పనికిరాదు, ఎందుకంటే వాళ్ళ నీతికి వాళ్ళ న్యాయానికి ఇది సరిపోతలేదు. ఆయన చెప్పే విధానానికి వీళ్ళ జీవితాలకి పొంతలు కుదురుతలేదు. చివరికి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ జీవితాన్ని దిద్దుకోవలసిన దానికి బదులుగా ఆయన మాకు పనికిరాడు అని ఆయన తీసి పక్కన పడేశారు.
కానీ దాన్ని దేవుడు ఏం చేశాడు? అరే రే మీరు పాడేసిన ఈ రాయి అమూల్యమైన రాయి, దీనికి విలువ కట్టలేం, అంత వాల్యుబుల్ రాయి ఇది. మీరు ఏ రాతినైతే మీరు నిషేధించారో ఆ రాతిని మూలరాతిగా వేసుకుని ఇదిగో నేను నా నివాస స్థలాన్ని కట్టుకుంటాను. మనుషుల చేత తృణీకరించబడ్డాడు యేసుప్రభు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా, మనుషులు చూడనల్లని వానిగా, ఆయన ద్వేషించి, ఆయన దూషించి, కొరడా దెబ్బలు కొట్టి, ఆయన బాధపరిచి, అవమానించి, బాహాటంగా ఆయన సిలువేశారు మనుషులు. కానీ దేవుని దృష్టిలో ఈయన అమూల్యమైన రాయి, పరిశోధించబడిన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. బహుస్థిరైన పునాది. ఎప్పుడైనా నీతి తప్పాడు యేసు ప్రభు? ఎప్పుడైనా న్యాయాన్ని విడిచిపెట్టాడైనా? ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడా? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడో అని ప్రశ్నించిన వాడు కదా. ఇప్పుడు బహుస్థిరమైన పునాది రాత్రి వేసాడంట దేవుడు. దీన్ని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 5-6 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. 4 నుండి, మొదటి పేతురు 2:4 నుండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా మీరు ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఎవరిలో సంఘము కట్టబడతా ఉంది. అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడను మాట లేఖనములు యందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికైతే, ఆయన నమ్మనోడికైతే, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండాయను. కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టులుచున్నారు, దానికి మీరు నియమించబడితిరి. కాబట్టి ఇక్కడ సియోన్లో మూలరాత్రి వేశాడు. ఎవరి మూలరాయి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మీరు చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడి. ఎఫెసీ పత్రిక 2:20 నుండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, మూలరాయి అంట ఎవరైనా క్రీస్తు యేసు మూలరాయి. క్రీస్తు యేసు లేదా యేసు క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా, ఈ మూలరాయి పరిశోధించబడింది, అమూల్యమైంది. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు, యోహాను సువార్తలో 10వ అధ్యాయము 36వ వచనంలో ప్రతిష్ఠించి రాత్రి వేసాడంట ఆయన. ప్రతిష్ఠింపబడిన యేసు ప్రభు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదోషం చేయుచున్నావని చెప్పుదురా అంటే, తండ్రి ప్రతిష్ఠ చేసి లోకాన్ని పంపించాడంట. అంటే ఇప్పుడు ఈ రాయి, మూలరాయి యేసుక్రీస్తు ప్రతిష్ఠింపబడి రాయినా? మూలరాయి ప్రతిష్ఠించబడింది. ప్రతిష్ఠింపబడిన రాయి మూలరాయి యేసుక్రీస్తు. ప్రతిష్ఠింపబడింది అంటే ప్రత్యేకించబడింది. పనిచ్చి, సందేశాన్ని ఇచ్చి, అధికారాన్ని ఇచ్చి,
దేవుని చేత పంపబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. ఏసీ ఆపమంటారా కాసేపు? దగ్గరికి వెళ్ళా అప్పుడు యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠింపబడ్డారు. ప్రతిష్ఠించబడి ఆయన ఈ లోకానికి, ఇప్పుడు యాజకులు ప్రతిష్ఠించబడాలి కదా, అహరోను కుమారులు ప్రతిష్ఠించబడాలి కదా, లేవీలు ప్రతిష్ఠించబడాలి, ఇశ్రాయేలు వారు ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడిన వాడు దేవుని యొక్క నియమానికి, ఆయన ధర్మశాస్త్రానికి కట్టుబడి బ్రతకాలి. ఇప్పుడు మూలరాయి యేసుక్రీస్తు అయితే పునాది ఎవరు? ఇప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు. 20 చదవండి. ఎఫెసీ 2:20. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇది పునాది అండి, పునాది. మరి ఇప్పుడు ప్రతిష్ఠించబడిన ఈ మూలరాతి మీద వేసిన ఈ పునాది ఏళ్ళ ప్రతిష్ఠించబడిన వారేనా? ప్రతిష్ఠించబడ్డారు. కొలత లేకున్నట్లు ఆత్మను అనుగ్రహించాడు యేసు ప్రభు వారికి. కొలత లేకున్నట్లుగా ఆత్మను అనుగ్రహించాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిసం పొంది ప్రతిష్ఠించబడిన వారు అపోస్తలులు, ప్రవక్తలు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము అక్కడ 6వ వచనం నుండి, నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు అంటాడు ముందు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చుతున్న నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక ఇదిగో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకం వారిని ద్వేషించదు. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, అయితే దుష్టుడి నుండి వారిని కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. 16వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, ప్రతిష్ఠ చేయము. అటు అపోస్తలులు, ప్రవక్తలు వీళ్ళు కూడా ప్రతిష్ఠించబడిన వారేనా? ప్రతిష్ఠించబడిన వారు, పరిశుద్ధాత్మల అగ్నితో బాప్తిసం పొందిన వారు. అంటే దేవుడు పరలోకం అఫీషియల్ రెసిడెన్స్ అయితే మళ్ళీ ఆయన నివసించడానికి అనుకూలమైన సంఘాన్ని కట్టుకుంటున్నాడు. దానికి మూలరాతి వేశాడు, ప్రతిష్ఠించబడిన రాయిని. ఇల్లు కట్టాలనుకున్నాడు, ఒక మూలరాయిని వేసుకున్నాడు. ఇది అమూల్యమైంది, పరిశోధించబడింది కాబట్టి ఇది బహు విలువైన రాయి అన్నాడు. జాగ్రత్త పరిశీలించుకున్నాడు, ఓకే ఈ విశ్వాసం మీద కట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మూలరాతిని పోలి చక్కగా మళ్ళీ అపోస్తులు, ప్రవక్తలని పునాది. మళ్ళీ కట్టడానికి ఏం ఉపయోగిస్తాడు? న్యాయం అనే కొలనువులు, నీతి అనే మట్టగుండు. ఇప్పుడు ఈ న్యాయము, నీతి మూలరాయికి వేశాడు, సరిపోద్దా? సరిపోయింది. న్యాయము, నీతి అనే కొలనూలు, మట్టగుండు పునాదికి వేశాడు, పునాది కూడా సరిపోద్దా? పునాది కూడా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2వ అధ్యాయం 21వ వచనం చదువునన్నా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది.
ఆయనలో మీరు కూడా పరిశుద్ధులు సంఘం కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుతున్నారు. దేవునికి నివాస స్థలంగా ఉండడానికి కట్టబడుతున్నారో. ఇప్పుడు ఈ పునాది మీద చెక్కుడు రాళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క చెక్కుడు రాడిని తీసుకొచ్చి ఇక్కడ పేరుస్తా ఉన్నారు. ఇక్కడ ఈ కట్టడంలో నివసిస్తారండి. అప్పుడు ఒక్కొక్క కట్టడం ఈయన ఒక వ్యక్తి అనుకోండి. తమ్ముడు ఉన్నారా? నీ పేరేంటన్నా? నాగబాబు. ఇదిగో ఈ రాయి నాగబాబు, ఈ రాయేమో రమేష్, ఇంకో రాయేమో సుబ్బారావు గారు. ఇలా ఒకళ్ళు వేసుకుని ఇప్పుడు మళ్ళీ న్యాయం దీంతో కొలుస్తాడు. మళ్ళీ మట్ట గుండు పెడతాడు, చూస్తాడు, సరిపోవాలి. కింద ఉన్నదానికి సరిపోవాలి. ఇది న్యాయం నీతికి సరిపోవాలి. సియోను యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, వారి రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు నేను నిద్రపోను అన్నాడు దేవుడు. సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ప్రకటించబడాలి. సంఘము ద్వారా దేవుని యొక్క నీతి, ఆయన న్యాయం సరిపోవాలి. దానికి కరెక్ట్గా సరిపోవాలా. సరిపోవట్లేదు అనుకోండి, రాయి అటు ఇటు వెళ్ళిపోతుంది అనుకోండి. ఒక్కొక్క రాయిని పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. ఈ రాయి సరిపోతుందా, కరెక్ట్గా సూట్ అవుతుందా, దీనికి సూట్ అవుతుందా, సూట్ అవుతలేదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు జాగ్రత్త చెక్కాలి. రాయిని చెక్కినా కుదురుతలేదు, పగిలిపోయింది రాయి. ఏం చేయాలి? అప్పుడు తీసి అవతల పడేయాలి. కట్టుబడి పని చేస్తలేదు, ఇంకా అది కుదురుతలేదు. ఇప్పుడు ఇటుకలు తీసుకొచ్చి కడతాం, అందులో ఒక ఇటుక కాలేదు అసలు. అన్నీ ఎర్రగా కాలి కరెక్ట్గా బాగున్నాయి, కోణాలు బాగున్నాయి. మేస్త్రి చక్కమంటే వేసుకుంటూ పోతున్నాడు. అందులో ఒకటి బాగలేదు. ఏం చేస్తాడు ఆ రాయిని? ఇంకా అసలు కుదరదు. ఇంకా అది ఏదన్నా కుదిరేది అనుకోండి, ముక్కలు కూడా ఉపయోగిస్తాడు ఎక్కడో చోట. కానీ ఇంకా అసలు అది కుదరదు, కాలేదు సార్ ఇది అన్నాడు అనుకోండి, ఆ ఇటుకని తీసి పక్కన పెడతాడు. అంటే నివసించడానికి అనుకూలంగా దానికి ఏం కావాలన్నాడంటే న్యాయము అనే కొలనూలు, నీతి అనే మట్టపు గుండు. అప్పుడు న్యాయము నీతితో సంఘం కట్టబడితే అప్పుడు ఆ సంఘం నుంచి బయటికి ఏం రావాలి? అప్పుడు న్యాయం, నీతి. ఎలా కనబడాలంట? ఈ న్యాయ నీతి సూర్యకాంతి వలె కనబడాలన్నాడు. కాబట్టి లోకంలో ఎక్కడ నీతి లేదండి. దేవుని బిడ్డలు అనుకున్న వాళ్ళ దగ్గర కూడా నీతి లేదండి. అక్కడ ఎక్కడ చూసినా అన్యాయం, మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలండి. ఎక్కడ కూడా కుట్రలు, కుతంత్రాలు, దగాలు, మోసాలు, అన్యాయం, అక్రమేనండి. ఏముందండి వ్యత్యాసం అనుకోండి. అసలు నువ్వు కట్టబడుతున్నావు. అసలు ఎక్కడ కట్టబడ్డా నువ్వు? అసలు నీ మూలరాయి ఏది, నీ పునాది ఏది, నువ్వు ఎక్కడ కట్టబడుతున్నావు? మరి ఇప్పుడు ఆయన కోరుకున్నాడే సంఘం యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడాలి. సూర్యకాంతి ప్రపంచాన్ని అంతటినే వెలిగించేది సూర్యకాంతి. సంఘపు నీతి న్యాయము సూర్యకాంతి వలె కనబడాలన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకమైన జీవితంలో కనబడతలేదా? ప్రతిష్ఠించబడిన వారు కాదా? ఇప్పుడు సంఘం అంటే ఇప్పుడు ఈ రాయిలు కూడా ఏ రాయి మళ్ళీ ఇది ప్రతిష్ఠించబడింది. ప్రతిష్ఠించబడినటువంటి సమాజం ఉండాలి. యాజకులు ప్రతిష్ఠించబడిన వారు. కాబట్టి వారు మేమేం చేతుమని పేతులు కడమపోస్తున్నాడు. మీరు మారు మనసు పొంది ప్రతి వాడు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. క్రైస్తవుడు అంటే పరిశుద్ధాత్మను కలిగిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు, దేవుని యొక్క ఆత్మచేత ప్రతిష్ఠించబడిన వాడు. క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠితుడు అన్ని మాటలు నోటితో ఉచ్చరించడానికి లేదు. ప్రతిష్ఠితుడు అన్ని పనులు దేహంతో జరిగించడానికి లేదు. ప్రతిష్ఠితుడు ప్రత్యేకంగా ఉండాలి. ప్రతిష్ఠితుడు ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉండాలి. మళ్ళీ లోకంతో కలిసిపోయి, మళ్ళీ అన్యాచారాలతో కలిసిపోయి, మళ్ళీ లోకాచారాలతో కులాచారాలతో కలిసిపోయి, మళ్ళీ లోకంలో ఉండే మనుషుల్లో మనం బ్రతికిలా ఉండి ప్రత్యేకత ఏముంది? ఇంకా నిన్ను
నీవు అపవిత్రపరుచుకుని సామాన్యులుగా చేసుకోవద్దు అన్నాడు. ఇశ్రాయేలుకు చెప్పింది అదే కదా. యాజకులైన వారితో ఏం చెప్పాడో తెలిసైనా, నిన్ను నువ్వు అపవిత్రం చేసుకుని మళ్ళీ సామాన్యుడిగా మారిపోవద్దు. ఆల్రెడీ నిన్ను తీసుకెళ్లి దేవుని కుమారుడి స్థితిలో పెట్టారు. అంటే ఏం చేశాడు ఆయన? నీచ స్థితికి వెళ్ళిపోయినటువంటి నిన్ను ఎంతో ఉన్నతంగా దేవుని దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు నా కుమారుడు ఏం చెప్తున్నాడు. ఈ రాయిని తీసుకెళ్లి ఈ కట్టుబడిలో ఉపయోగిస్తానని చెప్తున్నాడు. ఇది ఆయన నివసించడానికి యోగ్యంగా కట్టుకోవడానికి భూమి మీద ఆయన కట్టుకుంటున్న ఇల్లు. ఎక్కడి నుంచి నా పరిపాలన కొనసాగిస్తారు. మరి దేవుడు నిన్ను సంఘంలో ఆ పాత్రగా నిన్ను ఉంచాడంటే ఎంత గొప్ప సంగతి అది. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా అందరూ వచ్చి, ప్రతిష్ఠించబడిన వారు వచ్చి చక్కగా ఆయన కీర్తన పాడి దేవుని యొక్క సందేశాన్ని విని ప్రభురాత్రి భోజనంలో పాల్గొని తమ హృదయంలో తమ నిశ్చయించుకున్న దేవుని కానుకలు సమర్పించుకుని పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎంత మహిమది. అంతేనండి. అప్పుడు ఇంకా యేసు ప్రభు చెప్పిన మాటలో ఇక్కడ కరెక్టే సూట్ అవుతాయి మాట ఏదేనని. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవాలి. వీటికి మించింది ఏదన్నా ఉంటే దృష్టి నుంచి పుట్టింది. లేదండి పలానా సుబ్బారావు గారు మాట ఇస్తారు గారండి, నిలబడ్డండి ఆయన అన్నారనుకోండి. లేదండి శ్రీను గారు ఆయన ఉత్తప్పుడు బాగుంటాడు, భక్తిగా ఉంటాడండి, తీరా టైం వచ్చేవాడికి ఉండడండి అన్నారనుకోండి. ఏమైపోయింది అప్పుడు? లోకమునకు మీరు తీర్పు తీర్చవలసిన వారే ఉండగా లోకంలో ఉండేవాడి చేత నువ్వు తీర్పు తీర్చుకుంటావా? అవమానం కదా ఇది అన్నాడు. లోకానికి మన వెలుగు, లోకానికి మన ఉప్పు, దేవుని యొక్క ప్రతినిధులు, దేవుని కుమారులు సంఘం అంటే మన ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు చక్కగానే ఎప్పటికప్పుడే నీతి న్యాయాన్ని మట్టపుకుంటూ కొలనులుగా పెట్టుకుని ఎప్పటికప్పుడే సరి చేసుకుంటా, వాక్యం చేత సరిదిద్దబడతా. వాక్యం ఇదే దాని అర్థం. లేదండి మాకు తగిలేస్తుందండి అంటే కుదరదు, తగలాలి. కాబట్టి కట్టుకున్నప్పుడు ఆయన కట్టుకుంటున్నాడు, ఆయన ఇల్లు ఆయన కట్టుకుంటున్నాడు. జాగ్రత్తగా చెక్కబడాలి. అప్పటికే ఆ రాయి పనికిరాదు అనుకోండి, దానివల్ల మిగిలినంత పాడు చేయొద్దు. దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు. నువ్వు పక్క తప్పుకో. మిగిలిన చక్కగా ఆనందంగా దేవునితో కొనసాగుతారు. కాబట్టి దేవుడు సంఘాన్ని ఎంతో ఉన్నతంగా కోరుకున్నాడు మాట. ఆయన సియోనుని ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. తనకు నివాస స్థలంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆయనకి నిత్య విశ్రమ స్థానం అన్నాడు. నిత్యం ఆయన విశ్రమించేటువంటి స్థానం అంట. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 51వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. 51:16. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులు వేయినట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును. నా జనము నీవే. సియోన్ అంటే స్థలం కాదు. సియోన్ అంటే అది దేవుడు కోరుకున్నటువంటి మనుషులు మటండి. 132వ కీర్తనలో 13వ వచనం చూడండి. 132:13. కీర్తన 132:13 వచనం. యెహోవా సియోనుని ఏర్పరచుకున్నాడు. దేనికి? పంట పండించడానికి కాదు, లేకపోతే పందులను కట్టడానికి కాదు. సియోనుని ఏర్పరచుకుని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. నివాస స్థలం ధన్యకరమైందండి. ఇప్పుడు ఏమైనా స్థలం కొన్నాం అనుకోండి, కారు పార్కింగ్కి స్థలం కొనుక్కోవచ్చు, పంట పండించుకోవడానికి కొనుక్కోవచ్చు, 10 పందుల్ని కొనుక్కుని పందులు మేపుకోవడానికి చిన్న స్థలం దొడ్డేదన్నా కొనుక్కోవచ్చు. కానీ లేదు ఇక్కడ నేను నివసించాలి, నేను ఇక్కడ కాపురం ఉండాలి, నేను ఇక్కడ ఇదిగో ఇది నా బెడ్రూమ్ అన్నామండి. ఎంత విలువైంది అది. విశ్రమించే స్థానం అటండి. ఇప్పుడు సియోనుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? తనకు నివాస స్థానముగా దాన్ని కోరుకున్నాడు. సియోన్ అంటే సంఘం.
సంఘాన్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడంట? ఆయన నివసించడానికి. అయ్యయ్యో, సొలొమోను కట్టాడే అద్భుతమైన మందిరాన్ని, ఇక్కడ నివసించడా? దేవుడు ఇక్కడ నివసించడు. ఆయన నివాస స్థలం ఏది? పరలోకంలో నివసిస్తాడు. కాబట్టి దేవుడు కోరుకున్నాడు, ఆయన సియోనును కోరుకున్నాడు. దేనికి? నివసించడానికి. దేవుడు నివసించడానికి. దేవుడు ఎక్కడ నివసించాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని. మీరు ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసినాడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు దేవాలయము అన్నాడు. దేవుడు నివసించేటువంటి స్థలము, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, నేను కోరుకున్న స్థానం ఇది. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఎక్కడనే నేను నివసించదను, నిత్య విశ్రమ స్థానముగా. సంఘం అంటే దేవుని యొక్క నిత్య విశ్రమ స్థానముగా. నిత్య విశ్రమ స్థానముగా అంటే నిత్యము విశ్రమించడానికి స్థానం సంఘం. ఇప్పుడు ఆ సంఘంలో పరిశుద్ధత లేదనుకోండి, నీతి లేదనుకోండి, న్యాయం లేదనుకోండి, యథార్థత లేదనుకోండి, అంత గందరగోళంగా ఉందనుకోండి, నిద్ర పడుతుంది. అప్పుడు నిత్య విశ్రమ స్థానముగా సియోను కోరుకున్నాను. మనుషులు దిద్దుపడడానికి ఇష్టం లేని వాళ్ళు అనుకోండి, ఎవరిష్టం స్థలంగా బతికేసేవాడు అనుకోండి, వాళ్ళ క్రమం లేదు, పద్ధతి లేదు, జీవితం ఏది పరలోకం మీద ఆకాంక్ష లేదనుకోండి, మరి ఇప్పుడు ఆ తండ్రి వచ్చాక నిద్రపోతాడా ప్రశాంతంగానే? కనీసం మనం బయట తిరిగి వచ్చి ఇంట్లో పడుకోవాలంటే ప్రశాంతంగా ఉండాలి కదా. ఇంట్లో భార్యతో పోరు, పిల్లలతో గొడవలు, పక్కింటితో వాళ్ళతో అందరితో తలనొప్పులు ఉన్నాయి అనుకోండి, ప్రశాంతంగా వచ్చి నిద్రపోగలమా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నాకు నిత్య విశ్రమ స్థానం సంఘం. సంఘంలోకి వచ్చే ప్రశాంతంగా ఉండాలంట. ఆయనకి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళందరూ సక్రమంగా ఉండాలి కదా. దుర్నీతి పౌరులుగా, అవినీతి పౌరులుగా, లేకపోతే రకరకాలైనటువంటి చెడు వ్యసనాలతో ఉండిపోయి ఉన్నారనుకోండి, అలాంటి వారి మధ్యన ఉంటాడు ఆయన. నేను వారిలో నివసించను, నేను వారి దేవుళ్ళై ఇందును, వారు నా ప్రజలై ఇందును. కానీ అందరూ క్షేమంగా ఉండి చక్కగా దేవుని మీద ఆధారపడినప్పుడే కదా. అందుకని ఏమన్నటంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడికి ఏ ఇబ్బంది లేదు. ఇదిగో నేను కట్టబోయేటువంటిది తనకు నివాస స్థానముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము విశ్రమ స్థానముగా ఉండును. ఎక్కడనే నేను. ఎంత గొప్ప స్థితి అండి! అలాంటి సంఘంగా బ్రతకడం అంటే సామాన్యం అనుకుంటున్నారా? దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడో ఆలోచించండి. దేవుడు ఎంత గొప్ప స్థితినిచ్చాడో ఆలోచించండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం. మొదటి పేతురు 2:5, 215వ పేజీ. మొదటి పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, అంటే నీతి న్యాయం అనే మట్టపు గుండు కొలనూలుకి కరెక్ట్గా తూగుతూ సరిపోతూ సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు రాతిని సియోనులో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ఇప్పుడు సంఘంలో ఉన్నవాడు సిగ్గుపడే అవకాశం ఉందా? ఎందుకు అవకాశం లేదు? ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రమును సిగ్గుపడ్డు. నీకంటూ ఒక పునాది ఉంది, నీకంటూ ఒక ప్రతిష్ఠించబడిన రాయి, మూల రాయి, దాని మీద కట్టుకుంటున్నావు, కూలిపోద్దా? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు కూలిపోతాడు. మానవ అభిప్రాయాల మీద సంఘాలు కడితే కూలిపోతాయి. దేవుడు చెప్పని దాని మీద మనిషి కట్టుకున్నాడు అనుకోండి, కూలిపోతుంది. కానీ ఏ కట్టంలో ఉన్నావు నువ్వు? నీ మూల యేసుక్రీస్తు, అపోస్తలు, ప్రవక్తలు పునాదులుగా ఉన్నారు గట్టిగా, కింద నుంచి గట్టిగా దండు ఉంది. ఈ పైన ఆల్రెడీ నువ్వు మట్టపు గుండు కొలనులతో నువ్వు చక్కగా చెక్కబడతా ఉన్నావు. కలవర పడిన అవసరం లేదు, నీకు సిగ్గుపడవు అన్నాడు. కూలిపో. యేసు ప్రభు చెప్పాడు చక్కగా. మరి ఈ నా మాటలు విని
వాడు చొప్పున చేసే ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసి వరద వచ్చి గాలి విసిరి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను దాన్ని కదిలించలేకపోయింది. వాడు సిగ్గుపడతాడా? సిగ్గుపడతాడు. మరి ఈయన మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద కట్టేసుకున్నాడంటే ఇల్లు. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. కాబట్టి కింద పునాది లేదు, కింద ఏమో మూలరాయి లేదు, ఇతని జీవితానికి సరైనది ఏం లేదు. అప్పుడు ఏమవుతున్నాడు? వాన కురిసి వరద వచ్చి గాలి విసిరి ఆయన ప్రవాహంగా కొట్టినప్పుడు అది కూలిపోతుంది. దాని పరిస్థితి ఏమైంది? సిగ్గుపరచబడుతున్నా అవమానపరచబడుతుందని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు సంఘంలో ఉన్నవాడు సిగ్గుపడడానికి అసలు ఛాన్సే లేదు. భూమి మీద ఎంతకాలం బతికితే అంతకాలం ధన్యుడి. ఒకవేళ ఇంట్లో నువ్వు నిష్క్రమించావు అనుకోండి, ఇల్లు దేవుని నివాస స్థలంలో నుంచి నువ్వు ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఒక మనిషి శాశ్వతమైన దేవుడికి వెళ్ళిపోతాడు. పర్లా ప్రశాంతమైనటువంటి జీవితం ప్రభునందుండి మృతులు కూడా ధన్యులే. అంటే ఇప్పుడు సంఘం ఎన్ని రకాలుగా నీకు మేలు చూడు. ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందాలంటే పాపక్షమాపణకి సంఘం కావాలి, రక్షించబడ్డానికి సంఘం కావాలి. ఒక వ్యక్తి నీతి న్యాయాలుగా జీవించడానికి సంఘం కావాలి. ఒక వ్యక్తి దేవుని కుమారుడిగా జీవించాలంటే సంఘం కావాలి. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాలంటే, ఒక వ్యక్తి పరలోకం పోవాలంటే సంఘం ద్వారానే. అందుకే క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము దేవునికి మహిమ. అంతే. సంఘం కంటే గొప్ప స్థితి, గొప్ప ఉన్నతమైన గొప్ప భాగ్యం మరొకటి లేదు. ఈ భూమి మీద సంఘంలో ఉండే అవకాశం ఇచ్చాడు మనకి. ఆయన ఇంట్లో మనకు చోటు ఇచ్చాడు. రామ మందిరం కట్టడానికి అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు. ఒక్కొక్క ఇంటికి దీనికి మీరు డొనేట్ చేయండి అండి. ఇప్పటి వరకు సుమారు 125 దేశాల నుంచి, వాళ్ళ దేశాల నుంచి ఒక్కొక్క ఇటుక, అంటే అది బంగారంతో కానీ, అది వెండితో కానీ, పంచలోహాలతో కానీ, సంథింగ్ స్పెషల్గా ఒక్కొక్క ఇటుక డొనేట్ చేస్తున్నారు. అంటే అంతే. ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? మా ఇటుక కూడా ఆ కట్టుబడిలో ఉపయోగపడాలి. ఆ కట్టుబడికి కట్టబోయేటువంటి ఆ మందిరానికి ఇదిగో మా డొనేషన్ అందులో ఉండాల. దేవుడు నివాస స్థలంగా ఉండడానికి ఆయన కట్టుకునే సంఘానికే సజీవమైన రాళ్ళు, మనం నిర్జీవమైన రాళ్ళు కాదు. ఒక బంగారంతో ఒక రాయి చేసామనుకోండి, నిర్జీవమైన రాయి. వెండితో ఒక రాయి చేసామనుకోండి, నిర్జీవమైన రాయి. మట్టితోనో ఇంకో దాంతో చేసే నిర్జీవమైన రాయి. కానీ ఇప్పుడు ఆ మందిరానికి ఇప్పుడు మనమే ఏమవుతున్నాం? సజీవమైన రాయి. ఇదిగో నేనే రాయిని, నేనే ఒక ఇటుకిని, నన్ను వేసుకుని కట్టుకో దాంట్లోని అన్నమాట. సజీవమైన రాళ్ళన్నీ చేరితే సంఘం కట్టుబడి కొనసాగుతారు. సజీవమైన రాడు. అంతకంటే గొప్ప భాగ్యం జీవితంలో మరొకటి ఉందని తెలియజేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.